ప్రజలారా వినరండి ఈ సత్య సువార్త, సర్వజనులారా కనరండి ప్రభు సత్య సువార్త. వినవచ్చిన ప్రియులకు విమోచన యేసు వార్త. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామములో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఈ సత్య సువార్త అనే ఈ కార్యక్రమానికి ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నా. నా మిక్కిలి ప్రియ స్నేహితులారా, మనందరి కొరకు నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ లోకంలోనికి మానవుడిగా వచ్చి మానవుడిగా తన యొక్క పరిశుద్ధమైన రక్తాన్ని మన కొరకు చిందించి ఆయన చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన్ని తిరిగి లేచినారు. ఆయన లేచి కొన్ని దినాల పాటు ఉన్న శిష్యులకు కనబడి అనేకమైన సంగతులను తెలియచెప్పి ఆయన తండ్రి యొద్దకు ఆయన కొనిపోబడి ఉన్నారు. పరలోకమునకు ఆయన ఆరోహణుడై వెళ్ళి ఉన్నారు. వెళ్ళక ముందు చెప్పారు, నేను మరలా వస్తానని. ఆయన వచ్చి మనందరినీ తన యొద్దకు తీసుకొని వెళ్ళడానికి ఆయన త్వరగా తిరిగి రాబోతున్నారు. ఈలోగా ఆయన గురించినటువంటి ఆయన రక్తమును గురించినటువంటి సత్యమైన సువార్తని మీతో పంచుకొనడానికి ప్రభు నాకు ఆయుష్కాలాన్ని ఇచ్చి ఈరోజు వరకు సజీవునిగా ఉండి మీతో ఈ మాట పంచుకునే భాగ్యం ఆ దేవుడు నాకు ఇచ్చినందుకు మొదటిగా దేవునికి నా యొక్క కృతజ్ఞతలు నేను తెలియజేసుకుంటున్నాను. నేను బ్రతికున్నాను అంటే బ్రతికినంత కాలం ఆయన గురించిన సువార్తను సత్య సువార్తగా మీతో పంచుకొనడమే నేను చేయగలిగినటువంటి పని. అంతకు మించి ఇంకొకటి లేదండి, నా దగ్గర వేరే అజెండా లేదండి. కేవలం మీ కొరకు సత్యమైన సువార్తని, సత్యమై ఉన్న సువార్తను, ఎప్పటికీ మారనటువంటి సత్యం, ఇట్టి సత్య సువార్తని ఈ సత్య సువార్తగా నేను మీతో పంచుకునడానికి ఈరోజు కూడా నేను మీ ముందుకు రావటం అనేటువంటి జరిగింది. బైబిల్ గ్రంథంలో యోహాను రాసినటువంటి ఒక మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం మరియు 9వ వచనాల దగ్గర ఒక మాట ఎలాగున్నా కనబడుతుంది. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను కడిగి పవిత్రులనుగా చేయుచున్నది. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను కడిగి మనలను పవిత్రులనుగా చేయుచున్నది. స్నేహితులరా, నేను మీతో నేర్పించేటప్పుడు, మీతో మాట్లాడుతున్నప్పుడు చాలాసార్లు నేను వాడుతున్న పదాలు ఏంటంటే వాస్తవము అనేది ఒకటి చెప్తూ ఉంటా, సత్యము అనేటువంటిది మరి ఒకటి. వాస్తవము అనేటువంటిది ఇప్పుడు నిజంలా కనబడుతున్నటువంటిది వాస్తవం, ఇప్పుడు వాస్తవం. కానీ అదే రేపటికి కూడా అలాగే నిజంగా ఉండవలసిన అవసరం లేదు, ఉండేటువంటిది కాదు. బహుశా రేపటికి మారిపోతుంది. ఎగ్జాంపుల్ సింపుల్గా చెప్పాలంటే, ఈరోజు ఒకవేళ నా చేతిలో ఒక 1000 రూపాయలు ఉన్నాయి, ఈరోజు వాస్తవం. ఈ సాయంకాలంలోగా ఒకవేళ నేను ఆ 1000 రూపాయలు ఖర్చు పెట్టేశా, రేపొద్దున నేను లేచేసరికి నా జేబులో ఒక 5 రూపాయలు మిగిలింది తప్ప 1000 రూపాయల్లో మొత్తం అన్నీ ఖర్చు అయిపోయినాయి. సో రేపటికి ఈరోజున్న వాస్తవం అనే 1000 రూపాయలు నా చేతిలో ఉన్నది, రేపటికి అది వాస్తవము కాదు. రేపటి దినాన్ని వాస్తవం ఏంటంటే నా చేతిలో 5 రూపాయలు మాత్రమే ఉన్నాయి. మిగతా 1000 రూపాయలు అనగా దాదాపు 1000 రూపాయలు అంటే 995 రూపాయలు ఖర్చు అయిపోయాయి. 995 రూపాయలు ఖర్చు అయిపోయినాయి. కనుక రేపటి వాస్తవం 5 రూపాయలే ఉన్నాయి రేపటికి. సో ఇలాగున వాస్తవం అనేటువంటిది మారిపోయేటువంటిది అనమాట. వాస్తవం అనేటువంటిది ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటుంది. కానీ సత్యము ఎప్పటికీ మారదు. నేను మీతో ప్రకటించేటువంటిది సత్య సువార్త, నేను మీతో మాట్లాడుతున్నటువంటిది సత్యమయ్యున్న సువార్త, ఎన్నిటికీ మారదు. సో సత్య సువార్త ఏమంటుందనంటే, యేసు రక్తము మన ప్రతి పాపము నుండి మనలను కడిగి పవిత్రపరచెను, లేక యేసు రక్తము మన ప్రతి పాపముల నుండి మనలను క్షమించి ఉన్నది, మన పాపముల నుండి మనలను విడిపించి ఉన్నది. అమూల్యమైనటువంటి ఒక మాట అండి. అయితే ఇక్కడ వాస్తవం ఏంటంటే, మనుషులందరం పాపం చేసినటువంటి వాళ్ళమే స్నేహితులారా. బైబిల్ కూడా చాలా క్లియర్గా చెప్తుంది. ఏమనంటే, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమని మనం పొందలేకపోతూ వచ్చినాం. అందరూ పాపం చేసిన వాళ్ళే. ఆదాము గారు మొట్టమొదటి మానవుడైనటువంటి ఆయన చేసిన పాపము వినకూడని వేరొక మాట విన్నారు వాళ్ళిద్దరూ. వినినందుచేత ఆ పండు కోసుకొని తినాలన్న ప్రేరేపణ కలిగింది, తిన్నారు వాళ్ళిద్దరూ. దేవుడు చెయ్యొద్దు అన్న పని వాళ్ళు చేశారు, వినకూడని వేరొక స్వరాన్ని విన్నారు. అది ఆ మొట్టమొదటి మానవులు చేసిన పాపం. మనం అందరం ఆ మానవుల్లో నుంచి వచ్చినటువంటి వారమే. నా బైబిల్ ఆధారంగా నేను చెప్పాల్సి వస్తే, ఆ మొదటి మానవుడు ఆదాము, మొదటి స్త్రీ అవ్వమ్మ.
సో వారిలో నుంచి మనం వచ్చి ఉన్నాం. అంటే ఆ తల్లిదండ్రుల యొక్క బీజము మనలోనికి వచ్చి, ఆ తల్లిదండ్రుల యొక్క DNA మనలోనికి వచ్చినందుచేత ఇప్పుడు మనమందరం ఆ బీజమును బట్టి మనము పాపులముగానే ఈ లోకంలో జన్మిస్తూ ఉన్నాం. అందుకే ఈరోజు నేను అంటాను స్నేహితులరా, మనం పాపములు చేస్తే మనం పాపులం అవ్వలే. అసలు మనం పుట్టడమే పాపులంగా పుట్టాము కనుక మనం పాపం చేస్తూ ఉన్నాం. ఉదాహరణకు చూడండి, ఓ చిన్న పిల్లోడు ఉన్నాడు అనుకోండి. ఆ పిల్లవాడికి మనం కొంత టైం వచ్చిన తర్వాత, కొంత వయసు వచ్చిన తర్వాత మనం స్కూల్లో వేస్తాం. స్కూల్లో చదువుకునేటువంటి ఒక విషయాలు మనం ఇంటికాడ ఒకవేళ మనం చదివించలేకపోతే వాడిని ట్యూషన్ తీసుకొని వెళ్ళి ట్యూషన్లో పెడతాం. స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన వెంటనే ట్యూషన్ తీసుకెళ్ళి అప్పగించి అక్కడి నుంచి మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళా కాసేపు చదువుకోరని వాడికి పాలు ఇచ్చి, వాడికి కాఫీ ఇచ్చి, వాడికి ఏదో ఒకటి అంతగా తినిపించి ఇంకా చదువుకోరని చెప్పేసి మనం చెప్తూ ఉంటాం. ఎంత మనం డబ్బులు ఖర్చు పెట్టి వాడికి చదివిస్తే కూడా వాడు కంఠస్థం చేసి దాన్ని పరీక్షలో రాయలేకపోతూ ఉంటాడు. ఒక్కొక్కసారి మనం చెప్పినటువంటి సబ్జెక్టులు లేక మనం తీసుకున్నటువంటి సబ్జెక్టులు, ఆ ఇంగ్లీష్ మాటలు, లేకపోతే ఆ తెలుగు లాంగ్వేజ్ సంబంధించినటువంటివి, లేక మ్యాథ్స్ అనేటువంటివి, లేక సైన్స్ సంబంధించినటువంటివి, చివరికి కొంతమందికి ఈవెన్ సోషల్ కూడా, నాకు లాంటివాడికి సోషల్ కూడా నాకు ఎంత భయం వేసిందో, నేను ఎంత ఏడ్చానో సోషల్ పరీక్ష 10th క్లాస్లో నేను ఆ పరీక్ష రాస్తూ ఉన్నప్పుడు స్నేహితులారా. సో కొంతమందికి ఈవెన్ సోషల్ కూడా మనం కంఠస్థం చేసినా కానీ రాయలేనట్టుగా, ఎన్నిసార్లు చదివినా కానీ అర్థం చేసుకోలేనట్టుగా ఇలాగ అయిపోతుంటుంది కదా కొంతమందికి. కానీ అదే మనం ఏమీ నేర్పించక్కర్లేకుండా ట్యూషన్కి కూడా వాడిని పంపించకుండా కానీ, ఇంకా స్కూలుకు కూడా వాడికి పంపించకుండా కానీ, ఇది సత్యము అనేటువంటిది మనం నేర్పించనక్కర్లేకుండా, ఇది అబద్ధమని మనం నేర్పించనక్కర్లేకుండా, వాడు ఒక గ్లాస్ తీసి పడేసి దాన్ని పగలగొట్టిన తర్వాత మనం వచ్చి అడిగితే, ఒరే గ్లాస్ ఏమైందంటే, ఏమో నాకేం తెలుసు, నేను అసలు ముట్టుకోలేదు దాన్ని అంటాడు. ఎంత సునాయసంగా అబద్ధం ఆడేస్తాడండి. ఎక్కడి నుంచి నేర్చుకున్నాడు వాడు అబద్ధం ఆడాలని చెప్పేసి అని? ఎక్కడి నుంచి నేర్చుకున్నాడు వాడు ఆ తొంటరితనం అనేటువంటిది, ఆ దొంగతనం అనేటువంటిది? అక్కడ ఒకటి ఏదైనా ఉందనుకోండి, ఒక పెన్నే ఉందనుకోండి, అక్కడ ఒకవేళ అలా పెట్టామనుకోండి, మనం ఈలోగా మనం ఏదో పనిలో మనం ఉండిపోతాం, నిమగ్నమై ఇప్పుడు ఉండిపోతాం. ఈలోగా వాడు వస్తాడు, చూస్తాడు, అటు ఇటు చూస్తాడు, ఎవరో చూడలేదని చెప్పేసి అటు ఇటు గమనించుకుంటాడు, నెమ్మదిగా పెన్ తీసేస్తాడు, లోపల పెట్టేస్తాడు. మళ్ళీ దాన్ని తీసినప్పుడు కూడా ఇది బయట ఎదురుగుండగా పెట్టుకోడు, ఈ పెన్ తీసి జాగ్రత్తగా నొక్కేసి లోపల వెనకాల ఎక్కడో పెట్టేసుకొని కాముగా అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి చూస్తాడు. ఎవరు నేర్పించాడు దొంగతనం చేయమని? ఇది దొంగతనము, ఇది ఇలా నొక్కేయాలి, దీన్ని ఇలా దాచిపెట్టేయాలి, ఇక్కడ ఎవరికి కనబడకుండా తీసేయాలని మనం ట్యూషన్ ఏమైనా పెట్టి నేర్పించాము వాడికి. ట్యూషన్ పెట్టి నేర్పించిన మంచి విషయాలే నేర్చుకోలేకపోతున్నాడు. ఇవి ఎక్కడి నుంచి వచ్చినాయి అని అడిగితే, ఈరోజు నేను ఒక మాట అంట, ఏ భేదం లేదు, అందరూ పాపం చేశారు కనుక, పాప నైజం మనలో ఉంది కనుక, అట్టి పాప నైజములతో మనం పుట్టి ఉన్నాం గనక, మనం పుట్టుకే పాపములో పుట్టాము గనక, పాపముతోనే మనం పుట్టి ఉన్నాం గనక, మన తల్లిదండ్రుల యొక్క పాప బీజము మనలోనికి వచ్చింది గనక వీడు పాపాలు చేస్తూ ఉన్నాడు, తప్పులు చేస్తూ ఉన్నాడు, దొంగతనం చేస్తున్నాడు, అబద్ధం ఆడుతున్నాడు, బూతులు ఆడుతున్నాడు, చెడ్డ ప్రవర్తన చేస్తున్నాడు, చెడు వ్యసనాలకు వాడు బానిస అవుతూ ఉన్నాడు. మనం ఎంత మంచి చెప్పారనైనా, ప్రతిరోజు ఉదయాన్నే లేచిన వెంటనే ఒక గ్లాసు నీళ్లు తాగరా, రోజుకి కనీసం ఇన్ని లీటర్ల నీళ్ళన్నా మనం తాగుతూ ఉండాలరా అని బుద్ధి చెప్పండి. వాడు ఇది తాగడు. వాడు కొంచెం వయసు వచ్చిన తర్వాత మనం ఎవరో ఏం చెప్పకపోయినా వాడు దానికి బానిస అయిపోయి అది తాగుతూ ఉంటాడు, లీటర్లు తాగుతూ ఉంటాడు. ఎందుకు అనంటే మానవుల్లో ఉన్న నైజం అండి. ప్రతి మనిషి పాపేనండి. ప్రతి మనిషిలో పాపం అనేటువంటిదే కనబడుతుందండి. ప్రతి మానవుడు పాపములోనే జీవిస్తున్నాడండి, పాపములతోనే జీవిస్తున్నాడండి. ఏం చేస్తాం? అందుకనే పాపం ఇంకా ఇంకా పెరిగిపోయి కటిక చీకటి అనేటువంటిది లోకాన్ని కమ్ముకుంటూ వచ్చింది. ఇప్పుడు కూడా నేను చూస్తుంటే పాపం పెచ్చిరిల్లిపోతుంది స్నేహితులారా కదా. ఈరోజు మీరు కూడా అంటారు, ఖచ్చితంగా నాతో ఏకీభవిస్తారు. ఈరోజులో చిన్న చిన్న యవనస్తులు అనేటువంటి వాళ్ళు కూడా పాపపు ఆలోచనలు కలిగినటువంటి వారుగా, పాపములో పెచ్చిరిల్లిపోతున్నటువంటి రీతిగా చెడు వ్యసనాలకి బానిసలైపోతున్నారు, మద్యపానానికి బానిసలైపోతున్నారు, పెళ్లికి ముందే అక్రమ సంబంధాలతో జీవిస్తున్నారు, పెళ్లికి ముందే శరీర కోరికలను తీర్చేసుకుంటూ ఉన్నారు, పెళ్ళైన తర్వాత కొంతకాలానికి మళ్ళీ ఇంకొకళ్ళతో వేరే సంబంధాలు పెట్టుకుంటూ ఉన్నారు, ఉన్న వాళ్ళకి కావాలంటే విడిచిపెట్టేయడానికి అయిపోతూ ఉన్నారు. ఎంత భయంకరమైన విచ్చలవిడి పాపం అనేటువంటిది ఈవెన్ మన దేశంలో కూడా నేను బాగాను, మన యొక్క భారతదేశంలో మన తెలుగు ప్రజల మధ్యలో కూడా నేను చూస్తున్నప్పుడు ఒక్కొక్కసారి భలే బాధపడుతూ ఉన్నాను నేను. ఎందుకు అట్లా కావటం? ఎంత చెప్తాం, చెప్తాం, ఒరే అమ్మ పాప వద్దురా, అలా ప్రేమించి పెళ్లి చేసుకున్నట్టుగా ఉండదురా, అమ్మ నాన్నలను కాదని నువ్వు పెళ్లి చేసుకోవద్దమ్మా, ఇదిగో అమ్మ నాన్నలను కాదని నువ్వు తిరగబడతానని చేసి వాళ్ళు నువ్వు లేచిపోయి వెళ్ళిపోయినట్టుగా ఉండొద్దురా అని మనం చెప్తామా?
అబ్బే మనం ఎంత చెప్పినా ఆ మాట ఈ బుద్ధి వాక్యాలని వీటిని పాటించరు, లేచి వెళ్ళిపోవడం జరుగుద్ది. ఈలోగా వాళ్ళిద్దరూ శారీరకంగా కలుసుకున్నారు, ఓ పిల్లో పుడుతుంది. ఈలోగా వాడికి ఇంకొక సంబంధం కలుగుద్ది, ఈవిడికి ఇంకొక సంబంధం పెట్టుకుంటుంది. మధ్యలో ఈ పిల్లలు పాడైపోతున్నారు కదా. ఇప్పుడు ఈ మధ్యలో నేను కూడా మొన్న మధ్యలో గమనించినప్పుడు ఈ మన యొక్క లిస్టులు తయారు చేస్తూ ఉన్నప్పుడు ఏ ఇంటి పేరుతో ఆ పిల్లోడికి ఇంటి పేరు పెట్టాలి, వీడు ఒకరి వల్ల పుట్టినటువంటిది, వీడు ఇంకొకరి వల్ల పుట్టినటువంటిది. ఇప్పుడు వాడు పుట్టినప్పుడు నా తండ్రి ఇంటి పేరు వేరు, వీడు పుట్టినప్పుడు నా తండ్రి ఇంటి పేరు వేరు. ఇప్పుడు రేపొద్దున వీళ్ళిద్దరు కూడా ఈ అమ్మ దగ్గరే పెరుగుతున్నప్పుడు వాళ్ళు ఎలాగని చెప్పేసి చెప్పుకుంటారు వాళ్ళు. ఇది లోకం ఎలా ఉందో ఒకసారి గమనించండి, ఎలాంటి పరిస్థితులకు వెళ్ళిపోతుందో గమనించండి. పాపం అనేటువంటిది బహు భయంకరంగా పెరిగిపోతూ ఉంది, పాపం చాలా ఘోరంగా ఉంటుంది. ఇది వాస్తవం అండోయ్. మళ్ళీ నేను ఇలా పాపం అని చెప్పేసి పాపాన్ని గురించి ఇంత ఎక్కువగా నేను మాట్లాడని చెప్పేసి దాని గురించి ఆలోచించుకుంటూ ఉండకండి. ఈరోజు నేను చెప్తున్న సత్యాన్ని మనం గమనించుకుందాం. పాపం ఎంత గొప్పలాగా పెరిగిపోతున్నా, పాపం ఎంత అధికంగా పెరిగిపోతున్నా నా దేవుని యొక్క వాక్యం చెప్తుంది ఏంటంటే అంత అధికముగా దేవుడు తన యొక్క కృపని అపరిమితముగా చేస్తూ వచ్చాడంట. పాపము కంటే అధికమైన మోతాదులో కృపను పెంచుకుంటూ వచ్చాడు. ఆ కృప ఏమంటుందనంటే 2000 సంవత్సరాల క్రితం యేసు నీ కొరకే తన ప్రాణాన్ని తన యొక్క రక్తాన్ని కార్చినాడు. హే బ్రదర్, మీ గురించేనమ్మా, మీ గురించే నేను మాట్లాడుతున్నా. సిస్టర్ గారు, మీ గురించి కూడాను నేను బ్రదర్ అని చెప్పేసి ఆయనక చూడకండి. అలా చూస్తారు ఎందుకు? ఆయన ఏదో పెద్ద ఆయన మాత్రమే తప్పు చేసినట్టు. మనలో మాత్రం పొరపాటు లేదా అమ్మ? చెప్పండి, ఆలోచన చేసుకోండి. ఒకసారి మీ మనస్సును మీరు పరిశీలన చేసుకోండి. మనం మాత్రం తప్పు చేసిన వాళ్ళము కామా? మనం మాత్రం పాపం చేసిన వాళ్ళము కామా? ఇప్పుడైతే కప్పడిపోయిందిలే, అవన్నీ కూడా మర్చిపోయినట్టు అయిపోయిందిలే. కానీ మీ మనసులో ఎక్కడో ఇంకా మీకు అది తెలుసు కదా, మీరు తప్పు చేశారనేటువంటి ఒక విషయం. ఒక్కొక్కసారి మన పిల్లని పట్టుకొని తిట్టేస్తూ కూర్చుంటాం, వీడు ఎలాంటి తప్పుడు పని చేశాడు, లేక ఈ పిల్ల ఎలాంటి తప్పుడు పని చేసిందని. మనం మాత్రం పొరపాట్లు చేయలేదా? మన జీవితంలో మనం యవనస్తులుగా ఉన్నప్పుడు పొరపాట్లు చేయలేదా? నిజంగా చెప్పాలంటే ఇప్పుడు మీ ఇద్దరు ఒకప్పుడు ప్రేమించుకొని అందరినీ ఎదిరించి పెళ్లి చేసుకున్న వాళ్ళు కాదా మీరిద్దరూ? సో మనందరిలో పొరపాట్లు ఉన్నాయండి. అందరిలో కూడా పాపం అనేటువంటి రీతిగా ఆ దేవుని యొక్క మాటను ఉల్లంఘించినటువంటి రీతిగా, వినకూడని వేరొక స్వరాన్ని వినేటువంటి రీతిగా, చేయకూడనటువంటి ఒక పనులు చేస్తూ చేయవలసిన పనులు చేయకుండా ఆజ్ఞను అతిక్రమించినట్టుగా ఇలాంటి పాపములు అనేటువంటివి అందరి జీవితంలో కూడా ఇది వాస్తవం. కానీ ఈరోజు నేను చెప్తున్న సత్యం ఏంటంటే యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను కడిగి పవిత్రులనుగా చేసి ఉన్నది. మత్తయి సువార్తలో కనుక మనం చూసినట్లయితే 26వ అధ్యాయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన శిలోములను దగ్గరికి వెళ్ళేదానికి ముందు తన యొక్క శిష్యులతో మాట్లాడుతుంటాడు, రే నాయన, మనం పస్కా భోజనం చేద్దాము, మీరు వెళ్ళండి, 2 మనుషులు కనబడతారు, వాళ్ళని అడగండి, మా యజమానుడు మా గురువు గారు పస్కా భోజనం సిద్ధం చేయమన్నారని. వాళ్ళు మీ కొరకు సిద్ధం చేస్తారు, వెళ్ళి సిద్ధం చేయండి. వాళ్ళు వెళ్ళి మేడగది అనేటువంటిది సియోనుపురంలో ఉన్న ఒక మేడగది ఉంది. ఆ మేడగదిలో యేసు ప్రభు వారు తన యొక్క శిష్యులతో కలిసి పస్కా భోజనం తినడానికి అన్నట్టుగా సిద్ధం చేస్తారు. ఆఫ్కోర్స్ ఒకళ్ళు ఎవరికో పస్కా భోజనం అంటే ఏంటండి అని అనుకుంటున్నారు. పస్కా భోజనం అంటే ఏమన్నా విందా, పెండ్లి విందా, లేకపోతే ఏంటని చెప్పేసి అని అనుకుంటున్నారు. బహుశా మీకు తెలియకపోవడం తప్పేం లేదులేండి, బహుశా మీరు దాన్ని గ్రహించుకుని ఉండకపోవచ్చు, చాలామందికి ఒకవేళ తెలిసి ఉండి ఉండొచ్చు. అయినా చెప్పాల్సిన పూచి మరి నాకు ఉంది కదా, అందుకనే మీతో నేను పంచుకుంటున్నా. పస్కా భోజనం అని అంటే ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వారు ఐగుప్తు దాసత్వంలో ఉన్నప్పుడు అక్కడి నుంచి వారిని విడిపించడానికి గాను దేవుడు ఒక రోజుని మోషేతో మాట్లాడుతూ అన్నారు కదా, మోషే ఈ దినాన్ని నేను ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వారికి నేను విడుదల ఇవ్వబోతూ ఉన్నాను. వాళ్ళు ఈ ఐగుప్తు దేశంలో నుంచి, వాళ్ళు బానిసత్వంలో నుంచి వారు విడుదల పొందుకోబోతూ ఉన్నారు. అందుకు గాను నువ్వేం చేస్తావనంటే ఇశ్రాయేలు ప్రజలందరితో ఒక మాట చెప్పు, ఈరోజు సాయంకాలం ఒక గొర్రె పిల్లని, ఇంటికి ఒక గొర్రె పిల్లని వధించి దాన్ని రక్తాన్ని తీసుకొని ఇంటి నిలువ కమ్ములకును ఇంటి పైనటువంటి కమ్మికిని పూయమను. ఈ రాత్రి సంహార దూత నేను పంపిస్తా, సంహార దూత వచ్చి ప్రతి ఇంటిలో పుట్టినటువంటి తొలుచూలు మగ సంతానాన్ని చంపేస్తాడు. ప్రతి ఇంట్లో ఐగుప్తు దేశం అంతట్లో కూడా మగ సంతానాన్ని చంపేయడం జరుగుతుంది. మీ ఇళ్లలో మగ సంతానం చావకుండా ఉండాలనంటే మీ ఇంటికి ఆ గొర్రెపిల్ల రక్తం నిలువ కమ్ముల మీద, అడ్డు కమ్మి మీద ఉండాలి. అప్పుడు ఆ సంహార దూత మిమ్మల్ని దాటిపోవును అని అంటాడు. మీ ఇల్లు దాటిపోవును. దాన్ని ఇంగ్లీష్లో ఏమన్నారంటే పాస్ ఓవర్. ద ఏంజల్ ఆఫ్ డెత్ విల్ పాస్ ఓవర్ యువర్ హౌస్ బై సీయింగ్ ద బ్లడ్ ఆన్ యువర్ డోర్ పోస్ట్స్.
నీ యొక్క గుమ్మము మీద లేక గడపల మీద ఉండినటువంటి ఒక రక్తాన్ని చూచినప్పుడు పాస్ ఓవర్, దాటి వెళ్ళిపోయేటువంటి దాన్ని, ఈ పాస్ ఓవర్ అనేటువంటిదే పాస్ ఓవర్ ఫీస్ట్. దాన్ని వాళ్ళు హీబ్రూ భాషలో వాళ్ళు ఏమనుకున్నారంటే పస్కా పండుగ అని చెప్పేసి చెప్పుకున్నారు. పస్కా పండుగ అనగా మరణం ఈ ఇంటిలోనికి రాకుండా ఉండినట్లుగా దాటిపోచేసిన ఈ గొర్రెపిల్ల రక్తం వధించబడుట వలన జరిగిన కార్యం. సో దేవుడు అన్నాడు, ప్రతి సంవత్సరం మీరు దాన్ని ఆచరించాలి, ప్రతి సంవత్సరం ఒక గొర్రె పిల్లను వధించాలి, దాని యొక్క మాంసం ఉడకనట్టుగా మీరు తినాలి, పస్కా బలి పశువుగా మీరు దాన్ని భుజించాలి అని చెప్పారు. అదే వాళ్ళు పండుగాచారంగా చేసుకొస్తున్నటువంటిది. యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నారంటే, శిష్యులారా మీ అందరితో కలిసి చివరిసారిగా రొట్టె ద్రాక్షరసంగా పస్కా భోజనం మనం తినబోతున్నాం కనుక సిద్ధం చేయండి అని అంటే సిద్ధం చేశారు శిష్యులు. యేసు ప్రభు శిష్యులు అందరు కలిసి వచ్చి కూర్చున్నప్పుడు ఆయన ఒక రొట్టెని ఎత్తుకొని దానిని విరిచి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వాళ్ళకిచ్చి, మీరు అందరూ పుచ్చుకొని తినండి, ఇది మీ కొరకే విరగొట్టబడిన నా శరీరము అంటే దాని అర్థం ఏంటంటే స్నేహితులారా, నేను స్వస్థత పొందడానికి, మనమందరం ఆరోగ్యంగా స్వస్థత కలిగి ఉండడానికి యేసు శరీరం నలగొట్టబడింది, యేసు శరీరం విరగొట్టబడింది. కొంతమంది యొక్క జీవితంలో మనం గమనించినప్పుడు అండి, వాళ్ళకి ఎందుకు ఆ రోగం వచ్చింది, ఎందుకు ఆ వ్యాధితో ఉన్నారంటే వాళ్ళ పాపమును బట్టే వాళ్ళకి రోగముతో ఉండినారు. ఒక మనుషుడిని యేసు ప్రభు దగ్గరికి మంచం మీద మోసుకొని తీసుకొచ్చారు. ఇంట్లోపలికి రావడానికి ఇల్లంతా నిండిపోతే పైకెక్కి ఆ పైకప్పు తీసేసి అక్కడి నుంచి దించారు. యేసు ప్రభు వాడిని చూచినప్పుడు వాడి రోగం ముందుగా అది కనబడింది. వాడి లోపల ఉన్నటువంటి రోగానికి కారణమైన పాపము కనబడినందుచేత అప్పుడు యేసు అతనితో మాట్లాడితే ఉన్నాడంటే, కుమారుడా నీ పాపములు క్షమించబడి ఉన్నాయి. ఈలో గుడుగుడు ఆడేసుకున్నాను, పాపాలు క్షమించడానికి ఈయన పెద్ద ఇది అనుకున్నాడా, ఈయనటంగాను దేవుడే కదా పాపాలు క్షమించేది, ఇలా మాట్లాడుకుంటుంటే వాళ్ళ మనసులో మాట్లాడుకున్న విషయాలన్నీ ఎరిగినటువంటి యేసు అంటాడు, ఏమయ్యా ఎందుకు మీరు అంతలా కలవరపడతారు, ఇప్పుడు పాపాలు క్షమించబడడం పెద్ద ఇదిగా, ఇతని పాపాలు క్షమించబడి ఉన్నవని చెప్పడానికి నిదర్శనంగా ఇప్పుడు ఇతనితో చెప్తున్నాను, విను బాబు, నువ్వు లేచి నీ పరిపెత్తుకొని వెళ్ళు అని చెప్పాడు. అంతే, వాడు పాపము క్షమించబడింది కనుక ఈసారి రోగం కుదిరిపోయింది, వాడు బాగుపడి ఉన్నాడు, వాడు చక్కగా లేచి వాడు పరిపెత్తుకొని వాడు వెళ్ళి ఉన్నాడు. ఈరోజున కూడానండి చాలామంది పాపం అనేటువంటి దానితో ఉన్నారు, పాపం వలన వచ్చే రోగముతో ఉండి ఉన్నారు. పాపమే పెద్ద రోగం, పాపమే ఒక క్యాన్సర్ లాంటి రోగం, మన లోపల తినేసేటువంటి ఒక రోగము పాపం అనేటువంటిది. కానీ దానితో పాటుగా శారీరకంగా కూడా మనం బలహీనతలతో ఉండి ఉన్నాం. అందుకనే నా యేసయ్య అంటున్నారు, మీ కొరకే విరగొట్టబడిన నా శరీరం. హై ఫ్రెండ్స్, ఈరోజు ఒక్క మాట నేను మీతో చెప్తున్నాను, వినండి, నమ్మండి. యేసు మన కొరకే నలగొట్టబడి ఉన్నాడు, మన యొక్క స్వస్థత కొరకే. ఈరోజు నేను కూడా ఆల్మోస్ట్ 60లోకి వస్తున్న వయసులో ఉన్నానండి, 59 నిండుతున్నటువంటి ఒక వయసులో ఉన్నానండి. మరి ఇంకొక 2-3 నెలలు దాటితే 60లోకి నేను అడుగు పెడుతూ ఉన్నా. శరీరంలో బలహీనతలు ఉండవా? నేను ఇప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా డాక్టర్ గారు నాకు షుగర్ ఉందనో, బీపీ ఉందనో, బలహీనతలు ఉందనో, నీరసం ఉందనో ఏదో మొత్తానికి ఆయన చెప్పాల్సింది ఆయన చెప్తారు కదా, అది వాస్తవం. డాక్టర్ చెప్పేటువంటిది వాస్తవం ఉంది, అది వాస్తవం. కానీ సత్యం ఏంటంటే నా యేసు 2000 సంవత్సరాల క్రితమే ఆయన శరీరము నలగొట్టబడి ఉన్నది కనుక ఆయన పొందిన గాయముల చేత నేను స్వస్థత పొంది తిని ఈరోజు మీ ముందు ఇలా నవ్వుతూ నేను కనబడుతున్నానంటే, మీ ముందుకి నేను ఇలా ఆరోగ్యంగా వచ్చి నేను కనబడుతున్నానంటే నా శక్తి నా బలం కాదండి, నాకు సంబంధించినటువంటిది కాదు. ఖచ్చితంగా నేను చెప్తా, నా యేసయ్య పొందిన దెబ్బల చేత నాకు విడుదల కలిగినటువంటిది, నాకు స్వస్థత కలిగింది. ఆ తర్వాత యేసుక్రీస్తు వారు ఆ పస్కా భోజనంలోనే ఒక పాత్రని ఎత్తుకొని, ఆ పాత్రలో ద్రాక్షరసం ఉంది, ఎర్రని ద్రాక్షరసం ఉంది, రక్తములాగా కనబడుతున్న ద్రాక్షరసం ఉంది. ఆ ద్రాక్షరసాన్ని ఆశీర్వదిస్తూ ఈసారి తన శిష్యులతో అంటారు కదా, ఇది అనేకుల పాప క్షమాపణ నిమిత్తము చిందింపబడినటువంటి నిబంధన రక్తం. ఆనాడు పాత నిబంధన కాలంలో మోషే గారితో దేవుడు మాట్లాడినప్పుడు మోషే గారు ఏం చేశారంటే, ఒక గొర్రె పిల్లను వధించి దాని రక్తం తీసుకొని ఈ మనుషులందరి మీద కూడా చల్లి, ఇదేరా మీకు నిబంధన, ఇదే మీకు నిబంధన చేసినటువంటి రక్తం, మిమ్మల్ని శుద్ధి చేసినటువంటి రక్తం అని వాళ్ళ మీద చల్లాడు. కానీ క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారు గొర్రె పిల్ల రక్తాన్ని తెచ్చుకోలే, ఇంకో మేకపిల్ల రక్తాన్ని తీసుకొని రాలే, యేసు తన రక్తాన్నే తీసుకొని పైకెత్తి పట్టుకొని అంటాడు, మీ పాప క్షమాపణ కొరకు చిందింపబడిన నిబంధన రక్తం ఇది తీసుకునండి. హై ఫ్రెండ్స్, ఈరోజు తప్పు చేయని నరుడు ఎవరు లేడండి. వాస్తవానికి అందరూ తప్పు చేసినాడు. నేనేంటి, మీరేంటి, మీ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళేంటి, లేకపోతే మన కుటుంబీకులు అయినటువంటి వాళ్ళేంటి, ఎవరమైనా సరే నేను ఖచ్చితంగా వాస్తవంగా నేను మాట్లాడవలసి వస్తే అందరూ తప్పు చేసినాడు, అందరం పాపం చేసినాడు.
కానీ సత్యం ఏంటంటే 2000 సంవత్సరాల క్రితం నా యేసు తన చేతుల్లో పట్టుకున్న ద్రాక్షారస విషయంలో అంటాడు, ఇది మీ కొరకు చిందింపబడిన నిబంధన రక్తం, మీ పాప క్షమాపణ కొరకు చిందింపబడిన నిబంధన రక్తం, పుచ్చుకొని దీనిలోనిది త్రాగండి అని ఆ ప్రభు చెప్పినటువంటి ఒక మాటలో ఆ రక్తము ద్వారా మనకి క్షమాపణ, యేసు రక్తములో మనకు పాపములో క్షమించబడినటువంటి. అందుకే నేను చెప్పిన యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం 9వ వచనాల దగ్గర అంటాడు, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేస్తున్నటువంటిది. ఈరోజు ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో కూడా మనం చూసినట్లయితే ఒక అమూల్యమైనటువంటి మాట అక్కడ ఉందండి. అక్కడ ఏమంటాడంటే, మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగును గాక. నాట్ ఓన్లీ ఫర్ గివింగ్ అస్ విత్ హిస్ బ్లడ్, మన యొక్క పాపములను క్షమించటం మాత్రమే కాదు స్నేహితులారా, మన పాపములను తుడిచివేయటం మాత్రమే కాదు స్నేహితులారా, మన పాపముల నుండి మనల్ని విడిపించినటువంటిది యేసు రక్తం. మీ మీద యేసు రక్తం నేను పలుకుతున్నా. అమరే, చాలా కాలంగా నువ్వు కన్నీరు పెడుతూ వచ్చావు, అయ్యా నా భర్త పాపములో జీవిస్తున్నాడు, లేక నా కుటుంబం పాపములో జీవిస్తున్నది, నా బిడ్డలు పాపములో జీవిస్తున్నారు, ఇలాంటి పాపం ఫలానా ఈ పాపం ఆ పాపం, పాపం అంటూ నువ్వు పాపాన్ని పైకెత్తుకుంటూ ఉన్నావు. కానీ ఈ రోజు నుంచి నేను చెప్తున్న మాట వినండి, యేసు రక్తాన్ని ఆ ఇంటి మీద మీరు పలకండి, యేసు రక్తాన్ని నీ కుటుంబం మీద మీరు పలకండి, యేసు రక్తముతో నా భర్త మీద నేను పలుకుతున్నాను, యేసు రక్తం. బ్రదర్ మీకు కూడా నేను చెప్తున్నాను, ఒకవేళ మీ భార్య వేరే విధంగా ఏదైనా ప్రవర్తిస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంటే, ఆమె ఏదైనా శోధనలో పడుతున్నట్టు అనిపిస్తుంటే కొట్టేయకండి, కొట్టేయకండి. అది పెద్ద మగాడతనం కాదు కొట్టేయడం అనేటువంటిది. కొంతమంది నాకు తెలుసు మీరు కొడుతున్నారు, తప్పు, భార్యను అలా కొట్టకూడదు, భార్య మీద అలా చేయి చేసుకోకూడదు, మన చేతనైతే ప్రేమించాలి తప్పనండి, మనం అలా కొట్టకూడదు, తప్పండి. ప్లీజ్ నేను చేతులు జోడించి నేను మరొకసారి మనవి చేస్తున్నా, భార్యను కొట్టొద్దని మనవి చేస్తున్నా, భార్యను తిట్టొద్దు కూడా. ఎందుకంటే బైబిల్ చెప్తుంది బలహీనమైనటువంటి ఒక ఘట్టం. ఈ చిన్న మాట అన్నా కానీ నొచ్చుకుపోతారు ఆడపిల్లలు అయినటువంటి వాళ్ళు, చాలా బాధ పెట్టేసుకుంటారు, చాలా కాలం వరకు ఆ బాధని వాళ్ళ గుండెల్లో నుంచి తీసేసుకోలేరు. అయినా మన కొరకు వంట చేసి పెడుతుంటారు, మన కొరకు వడ్డిస్తూ ఉంటారు కదా. సో డోంట్ స్కోల్డ్ దెమ్, తిట్టొద్దే బ్రదర్, వీకే నేను చెప్తున్నా, కొట్టొద్దు, అసలుకే కొట్టొద్దు. ఏమ్మా వీలైతే మనం వాళ్ళని ప్రేమించి వాళ్ళ మీద యేసు రక్తం అని పలుకుతాం. ఐ టెల్ యూ, ఒకవేళ కాలు జారిపోయినా, ఒకవేళ మన ఇల్లు దాటి గడప దాటి బయటికి వెళ్ళినా యేసు రక్తం అని పలకండి బ్రదరు, ఆ సిస్టర్ ఖచ్చితంగా ఇంట్లోనే పడి ఉంటుంది. ఆవిడ ఖచ్చితంగా ఆవిడ మీ యొక్క ఇదిలోనే, మీ వశంలోనే ఆమె ఉంటుంది తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక పాపంతో కూడిన జీవితంలో ఉండదు. మీ బిడ్డలకు కూడా అది చెప్తున్నా, మీ కుటుంబీకుల మీద అది చెప్తున్నా, యేసు రక్తం మన ప్రతి పాపము నుండి మనల్ని విడిపించి ఉన్నది. ఈరోజు నది రక్తం మీ మీద నేను పలుకుతున్నా. నో మ్యాటర్ వాట్ కైండ్ ఆఫ్ సిన్నర్ యు ఆర్, ఎలాంటి పాపి అయినప్పటికైనా సరే, ఈరోజు నేను మీ ముందుకు వచ్చింది నువ్వు పాపి అని వేలు పెట్టి చూపించి నీ మీద నింద మోపడానికి నేను రాలే. కానీ ఈరోజు నేను వచ్చింది మీకు సత్య సువార్తను ప్రకటించడానికి వచ్చా. ఈ సత్య సువార్త ఏంటంటే, యేసు రక్తంలో నీ పాపాలన్నీ క్షమించబడిపోయినాయి. ఎన్ని పాపాలైనా సరే ఐ డోంట్ కేర్ అండి, ఎన్ని తప్పిదాలైనా సరే, ఎలాంటి పాపమైనా సరే, ఎంత ఘోరమైన పాపమైనా సరే, ఎంత నమ్మక ద్రోహం చేసినటువంటి పాపమైనా సరే. ఒకవేళ నేను ఒక వ్యక్తిని గురించి నేను ఇలా చెప్పొచ్చా, బహుశా మీకు తెలిసినటువంటి మీ యజమాని యొక్క భార్యతో మీరు వేరే సంబంధం పెట్టుకుంటున్నారు కదా, వద్దు, తప్పండి బ్రదర్, అది పాపం వాళ్ళకి తెలియదు. ఆమె ఒకవేళ మిమ్మల్ని శోధించుండొచ్చునేమో లేండి, పొతిఫర్ భార్య యోసేపును శోధించినట్టుగా బహుశా ఆమె మిమ్మల్ని మరీ శోధిస్తూ మాట్లాడుతూ మీకు అవి ఇవి ఇస్తూ మిమ్మల్ని బాగా చూసుకున్నట్టుగా చూసుకుంటుండేసరికి మీరు మీ బాస్ యొక్క భార్య మీదనే కన్నేశారు, మీ యజమానుడి యొక్క భార్యనే పడగొట్టుకోండి అని చూస్తున్నారు. మీరు అందులో పాపంలో జీవిస్తూ నాకేం కాదులే, నాకు బాగానే వస్తున్నాయి అన్నీ, ఎవరు ఉండట్లేదు కనుక ఎవరికీ తెలియలేదు కదా అని అనుకుంటున్నారు. కానీ దేవుడు చూస్తున్నాడమ్మా, దేవుడు మీ యొక్క పాప దోషాలన్నీ కూడా చూస్తున్నాడు. మీ కొరకే సిలువలో తన ప్రాణం పెట్టి తన యొక్క రక్తమంతా కార్చిన్నాడు. ఈ రోజుని ఆ యొక్క రక్తాన్ని మీ మీద నేను పలుకుతున్నా, ఆ యేసు రక్తాన్ని మీ జీవితం మీద నేను పలుకుతున్నా. ఇక మీదట ఆ పాపము జోలికి మీరు వెళ్ళరు, ఇక మీదట ఆ పాపములో మీరు జీవించరు, ఇక మీదట ఆ పాపంలో మీరు లేరు, ఆ పాపము నుంచి మీరు విడిపించబడ్డారు, మీ పాపములన్నీ క్షమించబడి ఉన్నవి. ఇక మీదట ఇంకెప్పుడు కూడా ఏ విధమైనటువంటి పాపం అనే దానిలోనికి మీరు ఉండరు. ఎట్టి పరిస్థితుల్లో ఏ చెడు వ్యసనాలకు కానీ ఏ చెడ్డ విషయాలకు కానీ మీరు లోను కారు. ఎందుకంటే మీ మీద, మీ కుటుంబం మీద, మీ ఇంటి మీద యేసు రక్తాన్ని నేను పలుకుతున్నా. రైట్ నౌ ఐ స్ప్రింకిల్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. తండ్రి, వీరి మీద యేసు రక్తాన్ని నేను పలికా, ఈ కుటుంబం మీద యేసు రక్తాన్ని నేను పలికా, ఈ బ్రదర్ మీద, ఈ సిస్టర్ మీద, ఈ బిడ్డల మీద నైనా, ఈ కుటుంబంలో ఉన్నటువంటి ఈ రోజునైనా, ఈ రోజు ఎందుకో ఇక్కడికి వచ్చినటువంటి ఒకరు ఈ నా కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారు నాయన, వారి మీద కూడా యేసు రక్తాన్ని నేను పలుకుతున్నా.
ఈ ఇంటికి వచ్చేది కూడా ఒకవేళ వేరే ఉద్దేశంతో వస్తున్నారేమో, బహుశా ఇంటిలో ఉన్నప్పుడైనా వేరే ఉద్దేశములతో ఒకవేళ వాళ్ళు ప్రవర్తిస్తున్నారేమో. యేసు నామములో నేను పలుకుతున్నా, యేసు రక్తం ఆ వ్యక్తి మీద నేను పలుకుతున్నా, యేసు రక్తమును బట్టి ఏ శోధన వారికి ఉండకుండానట్లుగా, ఎవరిని శోధించుకున్నట్లుగా, ఏ పురుషుడు ఏ స్త్రీని కానీ, ఏ స్త్రీ ఏ పురుషుని కానీ ఇలా అక్రమ సంబంధాలతో శోధింపకుండానట్లుగా అట్టి పాపం అనేటువంటి లయపరుస్తున్నా. యేసు రక్తముతో అది కడిగి వేయబడినది, యేసు రక్తంతో తీసివేయబడినది, యేసు రక్తం వీరి మీద ప్రోక్షించాను గనక వీరికి క్షమాపణ కలిగినది. మీరు క్షమించినారు, నీ రక్తముతో నువ్వు శుద్ధి చేసినావు గనక మీకు కోటి కోటి స్తుతులు మేము చెల్లించుకుంటూ ఈ కుటుంబం అంతటి మీద యేసు రక్తాన్ని నేను పలుకుతూ యేసు నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలను దేవదేవుని దీవెన, ఆశీర్వాదము, పాప క్షమాపణ మీకును మీ కుటుంబములకును ఇక్కడున్న బిడ్డలందరికీ నిత్యము తోడయండి, క్షమించి మిమ్మల్ని ఆశీర్వదించి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. వెల్ స్నేహితులారా, యేసు రక్తం మీ మీద ఉంది. ఇక మీదట మీరు పాపము చేయరు, పాపము చేయజాలరు. ఆ యేసు రక్తములో మీరు పవిత్రులుగా, మీ పాపములన్నీ క్షమించబడిన వారిగా మీరు జీవిస్తున్నారు. అప్పటికి ఒకవేళ ఏదైనా విషయంలో మీరు తట్టుకోలేకపోతుంటే, ఏదైనా విషయంలో ఒకవేళ ఇంకా మీరు నలిగిపోతున్నట్లయితే, పాస్టర్ గారు అది కాదు పాస్టర్ గారు ఇలా పాస్టర్ గారు అని చెప్పేసి ఒకవేళ మీరు చెప్పుకోవాలనుకున్నట్లయితే ఒక ఉత్తరం ద్వారా తెలియజేయండి, లేదంటే ఒక SMS చేయండి, లేదంటే ఒక వాట్సాప్ ద్వారా మెసేజ్ పెట్టండి. అది ఎదురుగుండా ఉంటుంది, దాన్ని చూసి మీ కొరకు మేము ప్రార్థన చేయడానికి మాకు వీలవుతున్నటువంటి ఒక విషయం. నా అడ్రస్ ఈ సత్య సువార్త, సామర్లకోట 533440, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. అడ్రస్ మరి ఒకసారి చెప్తూ ఉన్నా, ఈ సత్య సువార్త, సామర్లకోట్ 533440, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. అప్పటికి ఒకవేళ నాతో మీరు ఫోన్లో మాట్లాడాలని కోరుకున్నట్లయితే నా ఫోన్ నెంబర్స్ 9848110907, 944000409922, 8885527662. ఒకవేళ నాకు ఈమెయిల్ చేయాలనుకున్నట్లయితే నా ఈమెయిల్ ఐడి isatyasovartha@gmail.com. మళ్ళీ నెక్స్ట్ ప్రోగ్రాంలో మిమ్మల్ని కలుసుకొని మరొక అద్భుతమైన సత్య సువార్తతో మీ ముందుకు వచ్చేటంత వరకు తన రక్తము ద్వారా మన పాపములన్నీ క్షమించి పరిశుద్ధపరిచిన ఆ యేసయ్య చేతులకి మిమ్మల్ని అప్పగిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్న మీ ప్రియమైన సహోదరుడు ఈ సత్య సువార్త రాజు.